హాయ్! హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? వర్షాలు పడుతున్నాయి. ఈవినింగ్ టైమ్ మంచి మంచిగా ఏదో ఒక స్నాక్ చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది కదా! సో, మేమైతే మిల్ మేకర్ కబాబ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం. మిల్ మేకర్స్‌ని ఫస్ట్ హాట్ వాటర్‌లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి 1 మినిట్ అలా సోక్ చేసి, అవి మెత్తగా అయిన తర్వాత కొంచెం గట్టిగా ఉన్నవి కొంచెం మెత్తదనం వచ్చినాయి అన్న తర్వాత వాటర్ అంతా పిండేసుకొని ఇలా మిక్సీ జార్‌లో వేసుకోవాలి. మిక్సీ జార్‌లో వేసుకున్న తర్వాత ఇందులో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, కరివేపాకు. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకొని తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, మీకు ఇంకా కావాలి అనిపిస్తే గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. అండ్ మేము కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసాము అండ్ క్రిస్పీనెస్‌కి బియ్యపిండి కూడా వేసాము అండ్ సాల్ట్ వేసాము. వీటన్నిటి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా వాటన్నిటికి పట్టేటట్టుగా మొత్తం అంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకొని అండ్ 1 ఆర్ 2 మినిట్స్ లేదంటే వెంటనే వేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మేమైతే జస్ట్ ఒక 1 మినిట్ అలా ఉంచి అప్పుడు ఒక షేప్లో అంటే లైక్ సర్కిల్లో అయినా అండ్ రౌండ్ షేప్లో అయినా కానీ మీరు మంచిగా వీటిని చేసుకొని లై లైట్ హీట్ అంటే లైట్ హీట్ కాదు, మీడియం హీట్లో. ఎక్కువ హీట్ పెడితే విడిపోతాయి, ఆయిల్ ఎక్కువ హీట్ పెడితే. అండ్ మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. మేమైతే హీట్ ఎక్కువ పెట్టేసాను. హీట్ ఎందుకు పెట్టి వచ్చిందంటే యాక్చువల్గా ఫోన్ వచ్చింది, మాట్లాడుతూ ఆ ఫోన్లో పడిపోయి నేనైతే మార్చేసాను, కొంచెం నల్లగా వచ్చినాయి. సో మీరైతే అలా చేసుకోవద్దు. మీరైతే మంచిగా బ్రౌనిష్ కలర్లో చేసుకొని కొంచెం ఆయిల్ అవన్నీ ఆయిల్ అంటున్నాను, లెమన్ పిండుకొని మంచిగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే.